హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నీకోసం నేనైతే ఒక కొత్త వ్లాగ్ తీసుకొచ్చేసాను. అదేంటంటే ఈరోజు మేమైతే స్వర్ణగిరికి వెళ్ళామన్నమాట. సో అది మీకు ఈరోజు చూపిస్తాను. మేమైతే ఈరోజు ఒక బర్త్డే పార్టీ ఉండేనమాట. సో అక్కడికి వెళ్తూ ముందు స్వర్ణగిరికి వెళ్ళామన్నమాట. మేమైతే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. భువనగిరి, యాదాద్రి భువనగిరి అనమాట ఇది ఉండేది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇప్పుడే ఎంట్రన్స్ ఇట్లా ఉందన్నమాట, చెట్లతోని ఇట్లా బయలుదేరుతుందన్నమాట. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం మేమైతే. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. ఇంకా ఇది రోడ్డు కూడా సరిగ్గా ఏం వేయలేదు. స్టార్టింగ్లో కొంచెం వేశారు అంతే. చూడండి ఇలానే ఉంది రోడ్ అంతా లోపలికి వెళ్తుంటే కూడా. సో మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నా కానీ మనకి దూరం నుంచి చూసినా కనిపిస్తుంది అనమాట స్వర్ణగిరి. చాలా బాగుందనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తుంటే సేమ్ తిరుపతి లాగానే, తిరుపతిలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా, సో అలానే ఉందనమాట సేమ్ అక్కడ కూడా. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట. ఫస్ట్ మేమైతే కార్ పార్కింగ్ కోసం వెళ్తున్నాము. కార్ పార్కింగ్కి 50 రూపీస్ తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఇది ఇప్పుడు చూపించేది ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. మేము బ్యాక్ సైడ్ నుంచి కార్ పార్కింగ్ చేసాం అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ మొత్తం పార్కింగ్ అనమాట. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా కార్లు చాలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు మేము వెళ్ళింది అయితే ఈరోజు ఏకాదశి అంట. మాకు అనుకోకుండా మేమైతే ఏకాదశి రోజు వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. చూడండి చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇంకా కలర్స్ అవన్నీ కూడా వేయలేదు. ఇంకా చాలా బాగుందన్నమాట. చాలా జనాలు కూడా చాలామంది వచ్చారు. సో దీపావళి సైడ్ ఇప్పుడు ఏకాదశి కాబట్టి సో చాలామంది దీపాలు కూడా వెలిగించడానికి వచ్చారనమాట. చాలామంది వచ్చారు. వచ్చేసి దేవుడు అనమాట. ఇది చాలా బాగా చేశారనమాట. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సేమ్ తిరుపతిలానే ఉంది అనమాట. ఇదైతే మినీ తిరుపతి అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ మేమైతే పైకి వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళి ఇప్పుడు మా బావ అయితే టికెట్లు తీసుకుంటున్నారు. నేనైతే ఇక్కడ వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇది వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. విగ్రహం పెట్టారనమాట ఫస్ట్ ఎంట్రన్స్లోనే. చాలా బాగుంది. ఇదేమో దేవుడికి కళ్యాణం అలా చేస్తారు కదా, అలాంటి వాళ్ళు చేయించాలంట ఇందులో. మేమైతే ఏం చేయించలేదన్నమాట. మేమైతే టికెట్ తీసుకొని లోపలికి బయలుదేరాము ఇక. సో లోపలికి వెళ్తుంటే ఇక్కడ కూడా చాలా దేవుళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ కూడా వచ్చేసి సో దర్శనానికి అయితే ఫోన్ అలో లేదనమాట. సో మేము దర్శనానికి అయితే ఫోన్ ఏం తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ జనాలు కూడా చాలామంది క్యూలో నిలబడ్డారు కదా. సో మేము వెళ్ళిన టైంకి ఒక 1:30కి అలా క్లోజ్ అవుతుంది అనమాట. క్లోజ్ అవుతుందంట. కానీ మేమైతే డబ్బులు పెట్టుకొని వెళ్ళామన్నమాట. మాకు లేట్ అయిపోతుంది అనేసి ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చేది లైన్లోనే. ఎందుకంటే టైమింగ్స్ ఉంటాయంట. అందులో 1:30కి క్లోజ్ చేస్తారంట, మళ్ళీ 2:30కి అలా ఓపెన్ చేస్తారంట. సో అందుకని మేము అయితే డబ్బులు పెట్టుకొని వెళ్ళాం అనమాట. నెక్స్ట్ అక్కడ దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ తులాభరణం కూడా చేస్తున్నారు అనమాట. పిల్లల్ని కూర్చోబెట్టి మనము దేవుడికి బెల్లం అలా ఇస్తారు కదా, అలా ఇవ్వచ్చంట. ఇంకా ఇదంతా సరౌండింగ్స్ అనమాట. చాలా బాగుంది ఇదంతా కూడా. చూడండి చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ అక్కడ ఇందాక కాయిన్స్ నిలబెట్టేది అది చూసారు కదా. మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని అలా నించోబెడితే మన కోరిక తీరుతుందని నమ్మకం అనమాట. సో అలా నిలబెట్టారనమాట కొంతమంది అయితే. ఇక్కడ కిందికి వెళ్తే నెక్స్ట్ ఇక్కడ కోటి దీపోత్సవం అలాంటివి జరుగుతాయంట. కార్తీక దీపారాధన జరిగిందనమాట ఇక్కడ కార్తీక పౌర్ణమికి. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా అక్కడక్కడ చాలా పెట్టారనమాట. దేవుడి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. కనుక కలర్స్ అలాంటివి వేయలేదనమాట. ఇక్కడ చూడండి చాలామంది దీపాలు కూడా వెలిగిస్తున్నారు. సో ఏకాదశి రోజు కదా అది, అందుకనే చాలామంది దీపాలు కూడా వెలిగించారనమాట. అండ్ ఇది వచ్చేసి కోనేరు అనమాట. కోనేరు ఇక్కడ చాలామంది విజిట్ చేస్తున్నారు. ఈ కోనేరు కూడా ఇదే అనమాట. చూపించేది చాలామంది చూపిస్తున్నారు కదా, ఇదే అనమాట కోనేరు కూడా. చాలా బాగుంది. దేవుడు మధ్యలో ఉండి చుట్టూ చాలామంది జనాలు ఉన్నారనమాట. చూడండి చాలా బాగుంది. ఇక్కడ వాటర్లో కూడా చాలామంది కాయిన్స్ అలాంటివి వేస్తున్నారు. వాటర్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. దేవుడు కూడా చాలా చక్కగా చెక్కారనమాట. చాలా బాగుంది. ఇంకా మా బాబాయ్ అయితే చూడండి అందులో తలకాయ అందులో పెట్టి చూస్తున్నారు. అందులోకి వాటర్లోకి వెళ్ళాలంట ఆయన. అందుకనే అలా ఎట్లా పోతారా అనేసి చూస్తున్నారు అనమాట వాడైతే.
సో, ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ భువనగిరి దగ్గర ఎల్లమ్మ టెంపుల్ ఉంటది కదండీ! దానికి ఆపోజిట్ రోడ్‌లోనే ఉందనమాట ఈ టెంపుల్ అయితే. చాలా బావుంది. కొంచెం కొంచెం భువనగిరిలో సేమ్ ఎగ్జాక్ట్‌లీ అక్కడనే ఉంటదనమాట ఇదైతే. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఇక్కడ కొడుతున్నారనమాట. నెక్స్ట్ ఇంకా లడ్డు, పులిహోర అలాంటివి కూడా మేమైతే తీసుకున్నాము. అక్కడ ప్రసాదం కూడా సేమ్ తిరుపతిలో ఉన్నట్టుగానే ఉందనమాట. చాలా బావుంది. సో, ఇదొచ్చేసి ఫస్ట్ చూయించాను గదా! దేవుడి కళ్యాణం చేయించేవాళ్ళు అందులో చేయిస్తారనమాట. సో, 2000 ఏమో ఉందంట టికెటు కళ్యాణం చేయించే వరకు. మేమైతే ఏం చేయించలేదనమాట. నెక్స్ట్ ఇక్కడ పక్కకొస్తే ఇక్కడ అన్నదానం గూడా చేస్తున్నారనమాట. చాలా బావుంది. అన్నదానం గూడా చాలా బావుంది. స్వర్ణగిరి అన్నప్రసాద మండపం అంట చాలామంది జనాలు గూడా తిన్నారనమాట. సేమ్ తిరుపతిలో ఉన్నట్టుగానే ఉంది. ఫుడ్ గూడా చాలా బావుందనమాట ఇక్కడైతే. మీరు గూడా తప్పకుండా విజిట్ చేయండి. చాలా బావుంది. సో, మేమైతే టికెట్ డబ్బులు పెట్టి వెళ్ళాం కదా! సో, మాకైతే అది దేవుడి ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చారనమాట అది. నెక్స్ట్ ఇంకా మేమైతే ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసేసి నెక్స్ట్ ఇంకా బయలుదేరిపోయామంట. మాకు నెక్స్ట్ బర్త్‌డే పార్టీ ఉంది కదా! సో, అందుకనే మేమైతే కొంచెం త్వరగా వచ్చామంట. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకా చాలా మళ్ళీ వస్తామనమాట మేమైతే. ఇక్కడ నుంచి అసలు ఎళ్ళాలనిపించట్లేదు. చాలా బాగుందనమాట. నెక్స్ట్ మేమైతే ఇక్కడ నుండి ఇక్కడ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఉంటది కదా! అక్కడికెళ్ళామనమాట మేమైతే. దీని పక్కనే ఫంక్షన్ హాల్ అనమాట. బర్త్‌డే పార్టీ అక్కడనే అనమాట. సో, అందుకని మేమైతే టెంపుల్‌కొచ్చేసాం. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట భువనగిరిలో ఎల్లమ్మ టెంపుల్ అంటే ఫేమస్. కానీ నాకైతే తెలీదు. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాననమాట నేనైతే టెంపుల్‌కి. చాలా బాగుంది టెంపుల్ కూడా. చాలామంది జనాలొచ్చారు. ట్యూస్‌డే కదా! ట్యూస్‌డే ఎల్లమ్మ దేవుడు ఫేమస్ కదా! సో, అందుకనే చాలామంది వచ్చారనమాట ఇక్కడ. చాలామందున్నారు. ముడుపులు కూడా చుట్టూ దేవుడి గుడి చుట్టూ ముడుపులు ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా. చాలా బాగుంది. అందరూ బోనాలు చేసేవాళ్ళు బోనాలు, ఇక్కడ మేకలు, కోళ్ళు అలా కూడా చాలామంది వండుకొని తింటారనమాట ఇక్కడ. టెంపుల్ దగ్గరకొచ్చేసి. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నారనమాట. చాలామంది ఉన్నారు. సో, ఇంకా మేమైతే బర్త్‌డే పార్టీ చూసుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామనమాట. మాకైతే ఈవినింగ్ అయిపోయిందనమాట బర్త్‌డే పార్టీ ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి. ఓకేనా, మీరు కూడా స్వర్ణగిరి టెంపుల్ తప్పకుండా వెళ్ళి రండి. చాలా బాగుంది. మినీ తిరుపతి లాగానే ఉంది. సేమ్ తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. ఓకేనా, బాయ్.